మాది శ్రీనివాసపురం మండలం ఆర్లేరు. మేము నీళ్ళు లేక సత్తున్నాం. పాసులకు మాకు ఆధారం లేక మాకు కాలువ నీళ్ళు కావాలి. మాకు బాయిలు పని చేస్తలేవు, బోర్లు ఏ పది వేసినా పని చేస్తలేవు, ఏది అంతలేదు. మేము గొట్టు మిట్టుగా ఆడుతున్నాం. కాలువ ఆధారం అయితేనే బతాం, లేకపోతే ఇక మాకు ఏం ఆధారం లేదు. అంతే మేము బతుకు. నేను నేను 4 వేసినా, మా అన్న 7 వేసిండు. మా తమ్ముడు 3 వేసిండు, మా నడిపాయన. ఇంకా ఇంకొక ఆయన ఇక ఈయన 3 వేసిండు. ఈయన 3 4 ఏ వేసినా ఏం అక్కడ కొత్తలేవు. మా పెద్దన్న కొడుకు ఆడు 3 వేసిండు. ఏది వేసినా ఏం అక్కడ కొత్తలేదు, ఏం సక్కర కొత్తలేదు. కాలువ రాంది మేము బతకం. ఇక ఏమున్నా కాలువతోనే ఆధారం. ఏమన్నా గవేగా వస్తేనే బతుకు, కానీ మాకైతే ఇప్పుడైతే ఏం ఆధారం లేదు. మాకు ఈ పెట్రోళ్ళకి, ఈ మోటార్లకి, సాటర్లకే సుక్కలకి పసలు దాదుకుందామని ఆధారం లేదు. మాకు ఎటువైతే కాలువ రావాలి. కాలువ వస్తే బతికినట్టు, లేకపోతే మాకు గదే ఉన్నది, ఆధారం ఏం లేదు. ఇక మేము వెళ్ళిపోయేది. ఇక్కడికి వెళ్ళి శ్రీనివాసపురం వెళ్ళి విడుదలపెట్టి ఇక ఎక్కడన్నా దారి చూసుకునేది. ఈ గడ్డకైతే మొత్తం ఇక్కడ మాకు వదిలే నీళ్ళ సౌకర్యం లేదు. ఇంకా ఎండలు ఎట్ట బతామో ఏం కథనో, ఈ పసల వీటికి నీళ్ళు ఎట్ట అవుతాయో మాకెట్ట అవుతాయో. మొత్తం ఇడిసే పెడతాం. ఇంక ఏం చేస్తాం, అవి పోతానే లేవా, ఏం చేయాలి? అవి పోతేనేమో గచ్చి సాదుకున్నాం. అవి అవి పోసుడే లేదా, కట్టుకొనికే పోతాయి. ఇక ఏమన్నాడు, ఆ కట్టుకోడైనా అడ్డి పాసారు. ఆ పర్వతాలు కానీ పట్టుకొస్తే అసలే ఇక ఈ బొక్కలని ఏం చేసుకోవాలని వెళ్ళిపోయాడు. పశువులు కూడా తాగలేము మేము. పశువులు కూడా మేము తాగకుండా అయిపోయినాము. మాకేం ఇంత పశువులన్నా కలితే, పాల సుక్కలన్నా వెళ్తే అక్కడికి వస్తాయి అంటే అవి కూడా లేకుంటాయి. అవి కూడా బంద్ అవుతున్నాయి. అవి నీళ్ళు లేవా, మాత లేదా. 30 వేసేదాకా వేసినాం. మా అందరం కలిసి బాయల్లో అందరం 30 వేసినాం. 30 ఇంకా 30కే ఎక్కువనే ఉన్నాయి, కానీ తక్కువ లేవు. ఈ నెల రోజులలో ఈ నెల రోజుల్లో 30 వేసినాం. 30 సీదా 30, 31, 32 దాకా ఉన్నాయి. ఏడ రాలే, సుక్కర కూడా లేవు.